భారత శాస్త్ర సాంకేతిక రంగానికి ముఖచిత్రంగా భావించే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 104వ సదస్సు తిరుపతిలో నేడు ప్రారంభం కానుంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 5 రోజుల పాటు సాగే ఈ సమావేశాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కృషి చేసిన వారికి పురస్కారాలు అందించనున్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్తో పాటే మహిళా సైన్స్ కాంగ్రెస్, బాలల సైన్స్ కాంగ్రెస్ను తిరుపతిలో నిర్వహించనున్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో దేశ పురోభివృద్ధి ప్రధాన అంశంగా 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు తిరుపతి సిద్ధమైంది. సదస్సు ప్రారంభోత్సవం నిర్వహణకు ఎన్టీఆర్ మైదానాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. 6 నోబెల్ గ్రహీతలతో పాటు 12,000 మంది శాస్త్రవేత్తలు, ప్రముఖులు, వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు సమావేశాల్లో పాల్గొంటారు. పరిశోధక విద్యార్థి స్థాయి నుంచి నోబెల్ గ్రహీత వరకు తాము చేపట్టిన పరిశోధన ఫలితాలను సదస్సులో వివరిస్తారు. సమీక్షలు చేపడతారు. ప్రముఖ శాస్త్రవేత్తలను కలుసుకోవడానికి, సందేహాలు తీర్చుకోవడానికి, వాళ్లు కనిపెట్టిన కొత్త విషయాలను నేర్చుకోవడానికి పరిశోధక విద్యార్థులకు ఈ సదస్సు గొప్ప అవకాశంగా నిలవనుంది. సదస్సులో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రముఖుల ప్రసంగాలు కొనసాగుతాయి. భోజన విరామం తర్వాత శాస్త్రవేత్తలు, విద్యార్థులు చేసిన పరిశోధనలపై సమీక్షలు చేపడతారు. ప్రధాని మోదీ సదస్సును ప్రారంభించి శాస్త్ర సాంకేతిక రంగం, దేశాభివృద్ధి అంశంపై ప్రసంగిస్తారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, ఆరోగ్య పరిరక్షణ జాగ్రత్తలు, ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో జరుగుతున్న పరిశోధనలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపైన సదస్సులో చర్చిస్తారు. ప్రధాని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలను మరింత విజయవంతం చేసే విధానాలపైన ఈ సమావేశాల్లో మేధావులు చర్చించనున్నారు. పర్టికులర్గా ఏంటంటే టు ఇన్స్పైర్ సైంటిస్టులని నోబెల్ లారెట్ని తీసుకొచ్చి వాళ్ళని హానర్ చేసి ఎక్కువ సైన్స్ మీద ఫోకస్ చేసి సైన్స్ మీద వర్క్షాప్ పెట్టి స్టూడెంట్స్ని, రీసెర్చ్ స్కాలర్స్ని, టీచర్స్ని కూడా ఇన్స్పైర్ చేయడానికి పెట్టే ఈ కార్యక్రమం ఈసారి ఆంధ్రప్రదేశ్లో జరగటం, పర్టికులర్గా తిరుపతి నగరంలో జరగటం అనేది మన అదృష్టం కింద చెప్పుకోవచ్చు. సైన్స్ కాంగ్రెస్ ప్రధాన అంశం సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్గా నిర్ణయించాం. ఆ దిశలో ప్లీనరీ సెషన్స్, ప్రముఖమైన, అత్యంత ఉపయోగకరమైన, సమాజానికి అవసరమైన ప్లీనరీ సెషన్స్ నిర్వహిస్తున్నాం. దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి కృషి చేసిన శాస్త్రవేత్తలను మోదీ ఈ సదస్సులో సత్కరించనున్నారు. రాష్ట్రపతి పురస్కారాలను అందించనున్నారు. 5 రోజులు 5 ప్లీనరీ సెషన్స్ అని జరుగుతుంటాయి. ప్లీనరీ సెషన్స్లో ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పర్ట్ లెక్చర్ ఇస్తూ ఉంటాడు. లైక్ సోలార్ ఎనర్జీ మీద ఒకరు, విండ్ ఎనర్జీ మీద ఒకరు, న్యూక్లియర్ ఎనర్జీ మీద ఒకరు, నానో టెక్నాలజీ మీద ఒకరు, అలాగా ఆ ఏరియాకు సంబంధించిన వాళ్ళంతా వెదర్ మోడలింగ్ మీద అలా కాకుండా మిగతా యూనివర్సిటీలో జరుగుతున్న రీసెర్చ్ అంతా చిన్న చిన్న రీసెర్చ్ స్కాలర్ దగ్గర నుంచి స్టాఫ్ మెంబర్ వరకు కూడా ప్రజెంట్ చేసే డీటెయిల్స్ అన్నీ కూడా ప్యారలల్ సెషన్స్లో జరుగుతాయి. 33 హాల్స్లో మనం ప్యారలల్ సెషన్స్ పెడుతున్నాం. ఇస్కా సదస్సు సందర్భంగా తిరుపతిలో 6,500 మంది పోలీసు బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మైదానం, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్, ఏపీఎస్పీ, రిజర్వ్ బలగాలు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నాయి. సదస్సు జరిగే రహదారుల్లో వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు. అతి ముఖ్యుల కోసం ఈద్గా మైదానం, ఆర్పీఎఫ్ మైదానం, మిగిలిన వారి కోసం ఎస్వీయు క్యాంపస్ పాఠశాల, పశువైద్య కళాశాల, ఎస్వీ జూనియర్ కళాశాలల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు.